హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జేఎస్డబ్ల్యూఎస్ సర్వే ఛానల్. ఈ ఛానల్లో సచివాలయంలో జరిగే స్కీమ్స్ యొక్క అప్డేట్స్, సర్వీసెస్ అవి ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, పథకాల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా, మీరు ఎలిజిబుల్లా కాదా అనే డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, సచివాలయంకి సంబంధించి ఏ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నా ఈ ఛానల్లో అప్డేట్ ఇస్తానండి. ఇంకేమన్నా సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలన్నా కమెంట్ చేయండి. దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి రేపు 22వ తారీఖు జూలై 22 తల్లికి వందనం 10,000 అమౌంట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేవి వచ్చేసినాయండి. మీకు కనుక తెలుసుకోవాలి అనుకుంటే, అంటే ఒకవేళ ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ చేసి చూపించాను, మనం ఎలిజిబుల్లో కాదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఒక వీడియో ఆల్రెడీ చేశాను నేను. మీరు కావాలంటే ఆ వీడియో చూసి మీరే చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫోన్లోనే ఆధార్ నెంబర్ ఉండాలి. ఆధార్ నెంబర్ తల్లికి వందనం స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ 2026-27 ఇయర్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొడితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్యాప్చా ఎంటర్ చేస్తే మన యొక్క డీటెయిల్స్, మనము తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనే డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ వస్తాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో నేను ఇంతకుముందు చేశానండి. మీరు కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఈ వీడియోకి ఆల్రెడీ ఒక లింక్ ఇస్తాను. అది మనము ఎలిజిబుల్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇలానే కాకుండా వెల్ఫేర్ అసిస్టెంట్ సచివాలయంలోని మీ యొక్క సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ని కనుక్కున్న తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్ట్, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేవి వచ్చాయి. ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్లో కనుక మీ పేరు కనుక ఉంటే ఓకే. నార్మల్గా అయితే 22 జూలైన అమౌంట్ రిలీజ్ అవుతాయి. కాకపోతే అంటే ఈవినింగ్, మ్యాక్సిమం ఆ రోజు ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ క్రెడిట్ అవుతూ ఉంటాయి. ఈ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉండి కూడా పిల్లలకి అప్డేట్ కేవైసీ పెండింగ్ ఉన్నా, అంటే బయోమెట్రిక్ అప్డేట్ అనేది పెండింగ్ ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అవ్వకపోయినా సరే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. తల్లికి వందనం స్కీమ్కి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎలిజిబుల్ అయి పేరున్నా కూడా ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉండాలి, ఆధార్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే కనుక గ్రీవియన్స్ ఎలా రైజ్ చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో రేపు వస్తాయి కాబట్టి, అమౌంట్ క్రెడిట్ అవుతాయి కాబట్టి క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఎలిజిబుల్ అంటే రిమార్క్స్ ఏం రాదు. ఇన్ఎలిజిబుల్ అంటే మాత్రం దానికి తగ్గట్టు 7 ఎలిజిబుల్ క్రైటీరియాస్ ఉన్నాయి కదా. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా సరే, కరెంటు బిల్లు యావరేజ్ 300 యూనిట్స్ దాటున్నా సరే, ల్యాండ్ ఎక్కువ ఉన్నా సరే, లేకపోతే 4 వీలర్ ఉన్నా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, ఇలా రీజన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ దీంట్లో ఈ 7 దాంట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు ఇన్ఎలిజిబుల్ కిందకు వస్తారు. కాకపోతే ఇన్ఎలిజిబుల్ గ్రీవెన్స్ అనేది ఒకటి రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి అమౌంట్ అనేది 10th వరకు మాత్రమే, 1st to 10th పిల్లలు చదువుకునే పిల్లలకు మాత్రమే అమౌంట్ అనేది 22nd రిలీజ్ చేస్తారు. 30th 12th ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి 30th అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని ఉన్నారు. మళ్ళీ మనకి గ్రీవెన్స్ ఒకటి రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఈ గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నాక, అంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కనుక పేరు ఉంటే గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నాక అప్పటికి కూడా మీరు ఎలిజిబుల్ అయితే మళ్ళీ అమౌంట్ అనేది ఆగస్ట్ 30th అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఈ విధంగా ఎన్పిసిఐ లింక్ ఒకసారి యాక్టివ్ ఉందో లేదో చెక్ చేయించుకోండి. ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోండి మీ సచివాలయంలో. లేదంటే మీరైనా మీ ఫోన్లోనైనా వాట్సాప్ మనమిత్ర ద్వారా కానీ, లేదంటే ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకొని ఎలిజిబుల్గా ఉన్నారో లేదా మీకు అమౌంట్ క్రెడిట్ అవుతాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ చేయండి, అప్డేట్ ఇస్తాను.